నిన్న రాత్రి నుంచి కడుపంతా ఒకటే నొప్పిగా ఉంది. ఎందుకంటావు? ఏం తినలా, జస్ట్ 6 ప్లేట్లు పానీపూరి తిన్నానంతే. హలో, డ్యూటీలో ఉన్నావా? ఏం లేదే, మన పక్కింటి ఆంటీ ఫోన్ చూసుకుంటూ నడుస్తుంటే కాలు బెణికిందంట. పాపం నొప్పిగా ఉంది, ఏం చేస్తే తగ్గుతుందో అని అడుగుతోంది. సార్, నువ్వు ఆపరేషన్ చేసేటప్పుడు సరదాగా వీడియో తీసి పంపించవే. ఊరికే నువ్వు ఆపరేషన్ ఎలా చేస్తున్నావో చూస్తా. అవునే, నాకు డౌట్. కోమాలో ఉన్న ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయంటావా? పాపం మన పనమ్మాయి వాళ్ళ బాబుకి ఒంట్లో బాగాలేదుట. 2 రోజుల నుంచి జ్వరంగా ఉందంట. నువ్వు ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? ఒకసారి నీ ఫోన్ రింగ్ అవుతోంది, ఎత్తనా? హలో, ఆ డాక్టర్ గారు బిజీగా ఉన్నారండి, మళ్ళీ చేయిస్తానే. ఓకే. అమ్మోయ్, మీ మేనత్త వాళ్ళ ఆడబడుచు తోటి కోడలి పిన్ని మనవరాలి కూతురంట. ఇది డాక్టర్ కదా, మెడికల్ అడ్వైస్ కోసం ఫోన్ చేసింది. నీకు కూడా ఎప్పుడు ఫోన్ చేసి ఉండదే ఆవిడ? అవును, నాకు డౌట్. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుంది? బ్రో, ఆఫీస్లో 10 days సిక్ లీవ్ పెట్టాను. వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఒక సర్టిఫికేట్ ఇవ్వవా? ఒసేయ్, మా ఫ్రెండ్ వాళ్ళ పిన్నికి షుగర్ వచ్చిందంట. షుగర్ టాబ్లెట్స్ కాస్ట్లీ కదా, నువ్వేమైనా మీ హాస్పిటల్ నుంచి ఫ్రీగా తెప్పించి ఇవ్వగలుగుతావేమో కనుక్కోమన్నారు. ఒసేయ్, వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు చాలా పెయిన్ వస్తోంది. పెయిన్ రాకుండా ఏమైనా అనస్థీషియా క్రీమ్ లాంటిది ఇవ్వగలుగుతావా నువ్వు? ఒసేయ్, మీ డాక్టర్లందరూ కలిసి నొప్పి లేకుండా ఇంజెక్షన్ ఎలా చేయాలో కనుక్కోండి.